హలో యస్ గ్లూటారోసా ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ గ్లూటారోసా ఇప్పుడు మార్కెట్లో చాలా మంది సోప్ని కొంటున్నారు. బట్ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇంటర్వ్యూకి రాకముందు ఒక సోపు మన ఫెయిర్నెస్ ఇంక్రీజ్ చేయగలదా, మన ఫెయిర్నెస్ని పెంచుతుందా, ఒక సోప్ పెంచుతుందా అంటే ఎక్స్టర్నల్గా సోప్ వాడితే మనం ఫెయిర్ అవ్వగలమా? బట్ ఇవన్నీ నాకు సోప్ వాడే ముందు డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా నిజాలు తెలుసుకుందాం ఇవాళ. ఇంతమంది ఇన్ని లక్షల మంది కొంటున్నారంటే నిజంగా ఇది ఫెయిర్నెస్ని పెంచుతుందా? డాక్టర్ రాజశేఖర్ గారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇన్ని లాక్స్ మంది కొంటున్నారు, బట్ ఇంతకు ముందు నేను ఎప్పుడు వినలేదు గ్లూటారోజాకు ముందు ఒక సోప్ ఫెయిర్నెస్ ని పెంచుతుంది అంటే. సోప్ ఫెయిర్నెస్ ని పెంచుతుంది అనే కంటే కూడా దీంట్లో ఉండే ఫ్రూట్స్, ఫ్లవర్స్, రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్కిన్ లో ఉన్న ఒక ట్యాన్ రిమూవ్ చేయడం కానీ, చిన్న పిగ్మెంటెడ్ స్పాట్స్ వస్తుంటే అవి తగ్గించడం కానీ, అలాగే స్కిన్లో రేడియన్స్ని పెంచడం అనేది, బ్రైట్నెస్ని పెంచడం అనేది జరుగుతుంది. ఒక సోప్తో రంగు ఇలా నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోతారు అనేది నిజం కాదు. ఒకటేంటంటే ఉన్న కంప్లెక్షన్ని బ్రైటర్ చేయడం, క్లియర్ కంప్లెక్షన్ రావడానికి దీంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆల్మోస్ట్ 99% న్యాచురల్తో పాటు గ్లూటాథయోన్ అనేది సాధారణంగా స్కిన్ వైట్నింగ్ ఒక యాంటీ ఆక్సిడెంట్. జపనీస్ గ్లూటాథయోన్ అనేది ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు రోజ్ పెటల్స్ అని, లేదా కోకోనట్ మిల్క్ అని, లేదా రకరకాల ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి, అలాగే పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అని, పోమోగ్రానైట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అని, ఇటువంటి ఎక్స్ట్రాక్ట్స్తో మనం ప్యాక్స్ పెట్టుకుంటేనే స్కిన్ చాలా బాగుంది అనుకునేటువంటి ఇవన్నీ ఒక సోప్లో వచ్చినప్పుడు సోప్ మిగతా ఏ సోప్ వాడినా క్లీన్ అవుతుంది. బట్ ఈ సోప్తో ఈవెన్ టోన్ కానీ, కొంచెం మైండ్ పిగ్మెంటెడ్ స్పాట్స్ కానీ, ఏజ్ స్పాట్స్ కానీ, అలాగే కొలాజిన్ అనేది పెరగడానికి కూడా దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వలన స్మూదర్ బ్రైటర్ స్కిన్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారని ఇది ఎప్పుడు చెప్పడం జరగల. ఇట్ ఈస్ వెరీ గుడ్ సోప్ ఫర్ బ్రైటర్ స్కిన్. ఇప్పుడు లక్షల మంది హై డిమాండ్తో కొంటున్నారు అంటే వాళ్ళు కొంతమంది గిఫ్ట్గా తీసుకువెళ్తున్నారు. ఒక 20-30 సోప్స్ కొంటున్నారంట కంపెనీ నుంచి, ఒక్కళ్ళే తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ గ్లూటారోజా. అండ్ ఈవెన్ డాక్టర్స్ కూడా కొంటున్నారు. బయట అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి బుక్ చేసుకుంటున్నారు. అంటే బయట కంట్రీస్ అంటే ఆబ్వియస్గా వాళ్ళకి అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. బట్ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. ఎనీ సోప్ హ్యాస్ అ సోప్ బేస్, ఎనీ సోప్ హ్యాస్ ఎ సార్ట్ ఆఫ్ దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్, కొంచెం మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్, కొంచెం క్లెన్జింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి తప్ప రకరకాల పేర్లతో రకరకాల సోప్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ఫేస్ వాష్లు ఉన్న, సోప్స్ ఉన్నా కానీ గ్లూటారోజా అనే సోప్లు రకరకాల డాక్టర్స్, ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ అందరు నాలెడ్జ్ అయిన తర్వాత పుట్టిన ప్రోడక్ట్సే ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని. అందులో గ్లూటారోజా అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. సో ఒకసారి మీరు వాడారనుకోండి, ఒక 20 days 1 month వాడేటప్పటికి యూ సీ ఎ చేంజ్ ఇన్ యువర్ స్కిన్ టోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిగ్మెంటెడ్ స్పాట్స్ తగ్గుతున్నట్టు, ఒక ఈవెన్ టోన్ వస్తున్నట్టు, బ్రైట్నెస్ పెరిగింది బాగా, చూడగానే నా స్కిన్ బాగుంది అనేటట్టుగా అనిపించే సోప్ గ్లూటారోజా. సార్ అంటే డీప్ పిగ్మెంటేషన్ ఉంటుంది, వాళ్ళకి ఈ సోప్ వాడచ్చా? ఎన్ని డేస్ కి వాళ్ళకి మార్పు చూస్తారు? డీప్ పిగ్మెంటేషన్ అనే వర్డ్ మీరు చెప్తున్న దాంట్లోనే పిగ్మెంటేషన్ అనేది లోపల నుంచి పుట్టేది, మనం బయట నుంచి పెట్టుకున్న స్పాట్స్ కాదు. ఇప్పుడు మంగు ఉంది, మంగు వాళ్ళు కూడా ఈ సోప్ వాడినంత మంగు తగ్గిపోదు. దీంతో పాటు ఏదైనా ట్రీట్మెంట్ ఆ పిగ్మెంట్ తగ్గించడానికి చేసుకుంటూ లోపల నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళు డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ అని, నాలుగు కింద కొట్టే స్ప్రే అని, అలాగే పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్, దాంట్లో కూడా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్న మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఈ కాంబినేషన్ వాడినప్పుడు మీకు పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళకి సోప్ ఇస్ వెరీ గుడ్ ఆన్సర్. చాలా మంది పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా, సార్ నేను గ్లూటారోజా సోప్ వాడుతున్నానంటే ఎలా ఉంది అంటాను. బాగుంది సార్, అందుకే మీ దగ్గరికి ఆ ప్రాబ్లం కూడా పోగొట్టుకుందాం అని వచ్చానంటారు. సో దట్ ఈస్ ద ట్రూత్ దట్ వీఆర్ ఫేసింగ్ ఎవ్రీ డే. బట్ ఒక డాక్టర్ గా మీరే వచ్చి సజెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆడియన్స్ నమ్మే అన్ని కొంటున్నారేమో అనిపిస్తుంది. అది బాగోపోతే నేను ఎందుకు వాడుకుంటాను? నేను కూడా ఇదే సోప్ వాడుకుంటాను, నా భార్య అదే వాడుతుంది, నా పిల్లలు అదే వాడతారు, నా ఫ్రెండ్స్ అదే వాడతారు, మా దగ్గర ఉండే డాక్టర్స్ అందరే వాడతారు, మా సుదర్శన్ గారు అదే వాడతారు, అందరూ ఇదే వాడుతున్నారు. మీ సుమన్ టీవీలో చాలా మంది యాంకర్స్ వాడి లిటరల్ గా వాళ్ళకి నేను సోప్ ఇచ్చాననే విషయం నేను మర్చిపోయి ఆ 1 month తర్వాత ఎప్పుడో ఏదో షూట్ కోసం వచ్చినప్పుడు మీరు ఏం చేశారండి మీ స్కిన్లో మార్పు అంటే, సార్ గ్లూటారోజా సార్ అంటారు.
నిజంగానే అంటండి. నిజంగానే మొన్న రీసెంట్‌గా ఒకళ్ళిద్దరు యాంకర్స్ కూడా చెప్పారు అవును. ఈ నేను సోప్ చూసాను ఆ గురించి. వీడియో. అది నిజం అది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాపగాండా, అడ్వర్టైజ్‌మెంట్. దట్ ఈస్ ద ట్రూత్. హ్మ్. సో ఒక్కటేంటంటే బాగా నల్లగా ఉన్నవాళ్ళు ఈ సోప్ వాడితే తెల్లగా అయిపోతానని, వాడిన తర్వాత నేను తెల్లగా అవ్వాలని నిరాశపడడం అది కరెక్ట్ కాదు. యాహ్! మెలనిన్ పిగ్మెంట్ అనేది మన స్కిన్ కాంప్లెక్షన్ డిసైడ్ చేస్తుంది. హ్మ్. గ్లూటాథయోన్ అనేది ఇంజెక్షన్ రూపంలోనో, డిస్పర్సిబుల్ టాబ్లెట్ రూపంలోనో, స్ప్రే రూపంలోనో అలా వెళ్తూనే హ్మ్. సోప్ కూడా వాడినప్పుడు దాని ఎఫెక్ట్ టోటల్‌గా లోపల రావడం జరుగుతుంది. హ్మ్. బట్ సోప్ అనేది దాని పర్సెంటేజ్ ఆఫ్ రోల్ ప్లే చేసి డెఫినెట్‌గా స్కిన్ టోన్‌కి చాలా హెల్ప్ చేస్తది. ఓకే. యూ విల్ లవ్ ద సోప్. ఓకే. అది ష్యూర్. దట్స్ ఇట్. కానీ ఈ సోప్ వాడితే పోతుంది అన్నారు కాబట్టి అంటే కొంతమంది అదే పనిగా ఒక గంటకోసారి, 2 గంటలకోసారి అలా వాడితే స్కిన్‌లో మాయిశ్చర్ అంతా పోయి స్కిన్‌లో న్యాచురల్‌గా ఉన్న కొలాజన్ కూడా పాడైపోయి ఆ! లేనిపోయిన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అలా కాదు, రోజుకు 3 సార్లు వాష్ చేస్తే చాలు. హ్మ్. అదేదో తెల్లగా అయిపోతానని ఒక 10 సోపులు నెల రోజుల్లో వాడేస్తే ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఆ! అది. అంటే హెవీగా పొల్యూషన్‌లో తిరిగే వాళ్ళు 3 టైమ్స్ ఇన్ ఎ డే. మోడరేట్‌గా ఏసీలో వర్క్ చేసుకునే వాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళైతే 2 టైమ్స్ ఇన్ ఎ డే ఎనీవే సఫిషియంట్. మార్నింగ్ మనం స్నానం చేస్తాం. హ్మ్. కొంతమంది ఈవినింగ్ స్నానం చేసే అలవాటు ఉంటది. కొంతమందికి ఉండదు. హ్మ్. అలాంటి వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఎలాగైనా వాష్ చేసుకుంటారు. దట్స్ ఎనఫ్. రొటీన్. నార్మల్ రొటీన్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బట్ ఒకటి, నేను ఈ సోప్ వాడుతున్నాను, హ్మ్. తెల్లగా అయిపోతాను కదా అని ఎండలో తిరుగుతూ హ్మ్. ట్యాన్ అవ్వకుండా ఉంటారా? వితౌట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ వాడాలి. ఎండకి ఎంత కుదిరితే అంత ఎక్స్‌పోజ్ కాకుండా కాపాడుకుంటే దాని రిజల్ట్స్ కనపడతాయి. ఎగ్జాక్ట్‌లీ. మనం ఏది చేసినా, ఏ ట్రీట్మెంట్ చేసినా, ఏ ప్రొడక్ట్ వాడినా హ్మ్. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. దెన్ ఓన్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు 15-18 వాళ్ళు కూడా వాడొచ్చు. పసి పిల్లలకు కూడా వాడతాం. ఓహ్! ఓకే. జస్ట్ మంత్స్ బేబీస్ కూడా వాడొచ్చా అనేది దీంట్లో కెమికల్స్ లేవు కదా. హౌ విల్ ఇట్ హార్మ్? ఇట్ హస్ నేచురల్ మాయిశ్చరైజర్స్, షియా బటర్స్, హ్మ్. ఆల్మండ్ ఆయిల్ ఇలాంటి వాటిలతో పాటు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ అవి ఏం హార్మ్ చేస్తాయి? సో యూ కెన్ ఈవెన్ యూజ్ ఇట్ ఫర్ ఈవెన్ ఇన్ఫాంట్స్. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళ దాకా ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు. సో ఫేస్ ప్యాక్ ఖర్చు, పార్లర్ ఖర్చు ఇవన్నీ చాలా వరకు తగ్గించేసుకోవచ్చు ఇది. ఓన్లీ సోప్ వాడితే. చాలా వరకు. అండ్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అనేది కామన్. కోర్స్ ఒకటి జిడ్డుగా ఉండే సన్ స్క్రీన్స్ అనుకోండి, అవి డస్ట్ని అట్రాక్ట్ చేయడం, బ్లాక్ హెడ్స్ అట్రాక్ట్ చేయడం, జిడ్డుగా ఉంటే లేని నలుపు కూడా నలుపు కింద కనపడి నాకు ఈ సన్ స్క్రీన్ వద్దని ఇలా కాకుండా దీనికి అడిషనల్గా ప్రిజ్మాస్ బ్యూటీది నానోజెల్ టెక్నాలజీ సన్ స్క్రీన్ ఉంటుంది. Hmm. అది ఇట్స్ నానోజెల్ టెక్నాలజీతో పాటు యూవీ లైట్, బ్లూ లైట్, అలాగే PA4+ ప్రొటెక్షన్ అన్నీ ఉంటాయి. Hmm. అన్నీ ఉన్నా కూడా జిడ్డు ఉండదు. Hmm. సో ఇట్స్ ఆయిల్ ఫ్రీ అనమాట, వాటర్ సాల్యుబుల్ ఓకే. సన్ స్క్రీన్. Hmm. సో అది యాడ్ చేసుకోవడం ఇంకా మంచిది. అండ్ జెన్యూన్ ప్రోడక్ట్ కాకపోతే డాక్టర్ గారు ముందుకొచ్చి చెప్పరు కాబట్టి మేబీ అందుకోసమే జనాలు ఒక అడుగు ధైర్యం చేసి ముందుకేస్తున్నారు ఫస్ట్ వాడడానికి. తర్వాత వాడిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ఫీడ్బ్యాక్ ఈజ్ ఎక్సలెంట్. ఎందుకండి సార్ మీది ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో అవైలబుల్ లేదు? వై? దిస్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ prismasbeauty.com, Hmm. Prismas Beauty ఇన్స్టా పేజ్, Hmm. ఆ స్క్రోల్ అయ్యే నెంబర్స్ తప్ప. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో పెట్టిన తర్వాత వీ హ్యాడ్ వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్. కంపెనీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే Hmm. సోప్ గురించి చూసి Hmm. డెలివరీ బాయ్స్ ఇందులో సోప్ తీసేసి అందులో రాయి ముక్క పెట్టడం అమ్మో! లేదా సింతాల్ సోప్ పెట్టడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి క్లయింట్స్ నుంచి కంపెనీకి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. వై నాట్ ఇట్ బి ఓన్లీ అవర్ వెబ్సైట్ అని అనుకుని Hmm. ప్రిజ్మాస్ బ్యూటీ వెబ్సైట్ నుంచే పెట్టారు. అది సోప్ తీసేసి వేరే సోప్ పెట్టేసినా వాళ్ళకి తెలియదు కదా సార్ పాపం. డెలివరీ చేసేసాక ఇంకో డెలివరీ బాయ్ రెస్పాన్సిబిలిటీ లేదు, వాడు తప్పుకుంటాడు. ఆ సోప్ రకరకాలుగా ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో డెలివరీస్లో రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి కదా. సేమ్ థింగ్ వాస్ హ్యాపెనింగ్ విత్ ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్. సో దే డిడ్ంట్ వాంట్ దట్ ఇంప్రెషన్ టు బి క్రియేటెడ్ ఆన్ కంపెనీ. సో అన్ని చోట్ల నుంచి విత్డ్రా అయిపోయి prismasbeauty.com నుంచే మొత్తం అంతా ఓకే. హ్యాపీగా డెలివరీ అయిపోతుంది. అది మీ సైట్ నుండి గానీ లేకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతున్న కింద నెంబర్‌కి కానీ కాల్ చేసి ఎగ్జాక్ట్లీ. సార్ అంటే రీచబిలిటీని బట్టి నేను అడుగుతున్నాను. ఇంతమంది రీచ్ అయ్యింది వీడియోస్ వైరల్ అవుతుంది ఫేస్‌బుక్‌లో కూడా. మీకు ఎన్ని కాల్స్ వస్తాయి మార్నింగ్ లేస్తే? ఓన్లీ ఈ సోప్ గురించి? ఆన్సర్ చేయలేకపోతున్నారు కాల్స్. ఆ! ఆల్మోస్ట్ 20 పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ కాల్స్ అటెండింగ్. ఓకే. అయినా కూడా కాల్స్ అటెండ్ చేయలేము. చాలా మంది ఆ వీడియోస్ చూసి నేను మాట్లాడని చెప్పి హాస్పిటల్కి డైరెక్ట్గా కాల్ చేసో నన్ను కలవడానికి వచ్చో సార్ ఈ నెంబర్స్ ఆన్సర్ చేయట్లేదు సార్ అంటారు. ఇన్నిసార్లు చూడండి సార్ ఎన్ని కాల్స్ చేశాను అంటారు. అంతే కంపెనీ పీపుల్ నేను అడిగితే సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. రోజుకి 2000 కాల్స్ ఎన్నో కష్టపడి ఆన్సర్ చేయగలుగుతారు పాపం.
కొన్నిటికి మెసేజెస్ పెట్టగలరు. అది వేలకు వేలు కాల్స్ వచ్చేస్తే ఎట్లా? యాహ్! సో, కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ టు మెకనైజ్ ఇట్ ఆటోమేటెడ్‌గా రకరకాలుగా చేసినా కూడా స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్‌లీ సాటిస్ఫై ఎవ్రీబడీ. హ్మ్. దట్ మీరు ఈస్ అబ్రాడ్ బికాజ్ కూడా మీరు మీ తరపు నుంచి పంపిస్తారా? యాహ్! అబ్రాడ్ కూడా. అంటే ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళు ఏంటంటే నింబస్ పోస్ట్ అనే వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. హ్మ్. ఇట్ కెన్ బి సెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే. సరే సోపే కాకుండా ప్రిస్మాస్ బ్యూటీ తరపు నుండి ఇంకేమేమి ప్రొడక్ట్స్? టాప్ నుంచి టో వరకు అవునా? ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ అనే ఒక మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఓకే. ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్. ప్రపంచంలో హెయిర్ ఆయిల్స్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ మెన్షన్ చేస్తారో, హ్మ్. ఆ మూలికలని, హెర్బ్స్ అని, హ్మ్. ఈ రకరకాల గానుగల నుంచి వచ్చిన ఆయిల్స్ అని, ఈ ఆకులని, రకరకాలు ఉంటాయి చూసారా. హ్మ్. హ్మ్. అన్ని ఎక్స్ట్రాక్ట్స్‌తో పాటు వెరీ గుడ్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్న ఆయిల్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. హ్మ్. అలాగే డాండ్రఫ్ షాంపూలు చాలా వరకు డాండ్రఫ్ షాంపూ వాడితే ఫ్రిజ్జీగా అయిపోతుంటుంది. హ్మ్. హ్మ్. అది ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళది సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ విత్ ఏ కండిషనర్ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఫామ్‌లో ఉన్న షాంపూ. విత్ కండిషనర్. విత్ షాంపూలోనే. మినిమల్ కండిషనర్. ఓకే. ఎందుకంటే సాధారణంగా డాండ్రఫ్ షాంపూస్‌తో హెయిర్ బాగా డ్రై అయిపోవడం, కొంచెం హ్మ్. ఫ్రిజ్జీ అవ్వడం, కొంచెం బ్రౌనిష్‌గా కొన్నాళ్ళకి అయినట్టు అవ్వడం అవును. ఉంటుంది. ప్రిస్మాస్‌ది యాంటీ డాండ్రఫ్ షాంపూతో అలా జరగదు. హ్మ్. సో, అలాగే స్కిన్‌కొచ్చేటప్పటికి పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్. హ్మ్. అసల నాన్ గ్రీజీ, హ్మ్. నో పారాబెన్, నో వాక్స్, నో పెట్రోలియం జెల్లీ. హ్మ్. ఆల్ న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ బటర్స్ అండ్ ఈ గ్లూటారోజాలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ చాలా కూడా ఉన్నటువంటి ఒక పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్. హుహు. అలాగే మనకేంటంటే గ్లూటథయోన్‌కి సంబంధించి మనకి డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ నీళ్ళలో ఏసి తాగడం అంటే కాంప్లెక్షన్ పెరగడానికి. యాహ్! నాలుక కింద కొట్టే ఒక బ్యూటీ బూస్టింగ్ స్ప్రే. ఓకే. అలాగా రకరకాల స్కిన్‌కి ఇప్పుడు కొలాజన్ టాబ్లెట్ ఒక అద్భుతం. యాహ్! దీంతో పాటు కొలాజన్ టాబ్లెట్ కాంబినేషన్ విత్ సన్ స్క్రీన్ వాడారనుకోండి, హ్మ్. స్కిన్ టోన్ చాలా మార్పొస్తుంది. కొలాజన్ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, పౌడర్స్, షార్ట్స్ అన్నీ చూస్తున్నాం. అవును. బట్ ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ కొలాజన్ టాబ్లెట్ అనేది సీలో రెడాల్గేలో హ్మ్. రెడాల్గే అనే ప్లాంట్‌లో యాస్టాగ్జాంథిన్ అనే ఒక టాప్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. హ్మ్. దానితో పాటు ఫిష్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్, సాల్మన్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ అని, హుహు. అలాగే మనకి కివి ఫ్రూట్స్ అని, గ్రేప్ సీడ్స్ అని ఎక్స్ట్రాక్ట్స్‌తో పాటు ఉన్న కొలాజన్ టాబ్లెట్. మనం రోజుకి 2 బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత హ్మ్. అలా రెగ్యులర్‌గా కొన్నాళ్ళు తీసుకున్నాం అనుకోండి, హ్మ్. యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్కిన్ ఈవెన్ ఆఫ్టర్ ఎ మంత్. బట్ ఓకే. ఏ ప్రొడక్ట్ అయినా ఒక 1 మంత్ వాడాలి. 1 మంత్ వాడితే అసలు అది ఏం చేస్తుంది, ఏం పని చేస్తుందో తెలుస్తది. యాహ్! సో, అలాగే బాడీ క్లెన్జర్ ఉంది. హ్మ్. దాంతో ట్యాన్ ఉన్న ఇప్పుడు మనం స్పోర్ట్స్ బయట ఆడుతున్నాం, ఎండలో తిరుగుతున్నాం, ట్యాన్ అయిపోయాం. హ్మ్. సో, ట్యాన్ పోగొట్టుకోవడానికి ప్రిస్మాస్ బ్యూటీది బాడీ క్లెన్జర్ చాలా బాగా పనిచేస్తది. ఓకే. సో, దేర్ ఆర్ సో మెనీ ప్రొడక్ట్స్ ఇన్ ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇది మంచిదని చెప్పలేనంత మంచి సూపర్ ప్రొడక్ట్స్ ఫర్ ద హెయిర్, స్కిన్, యాంటీ ఏజింగ్. సో, అన్ని ప్రొడక్ట్స్ ఒక అద్భుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! సో ఇది నేను ఇక్కడికొచ్చి ఇప్పుడు దాకా నేను వీడియోసే చూసాను. ఫస్ట్ టైమ్ నేను ఇక్కడికొచ్చి డాక్టర్ గారిని కలిసాను. డాక్టర్ గారితో కలిసిన తర్వాత ఇంకొంచెం మీకు కూడా అర్థమై ఉంటది. ఏంటి ఈ ప్రోడక్ట్ మెయిన్ పర్పస్ అనేది. సో మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కానీ లేకపోతే డైరెక్ట్ prismasbeauty.com సైట్‌కైనా వెళ్లి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.